భారత్ మాతకు ముందుగా నేను ప్రణామం చేస్తున్నాను. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామం నుంచి ఈరోజు మన ఎంపీ గారి అరవింద్ అన్న గారి రిజల్ట్ ఘనంగా మంచి మెజారిటీ తోటి గెలిచినందుకు మరియు మోడీ గారు మరియు అరవింద్ అన్న గారి ఆశీస్సులు మాకు ఉండాలని, అలాగే ఈ ఓటు దుబ్బాక ప్రజలు వేసిన ఓటు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నేను వారికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మన భారతీయ జనతా పార్టీ దేశంలో జెండా ఎగరవేసింది, అలాగే ప్రపంచం లోపల నంబర్ 1గా నిలవబోతున్నది. మొన్ననే మోడీ గారు ఇంగ్లాండ్ నుంచి 1000 కోట్ల బంగారం తీసుకొచ్చిండు. అసుంటి ఇంకా ఖనిజాలు ఇంకా బాగా తీసుకొచ్చేవి ఉన్నాయి. అలా మన ఒక్క ఓటుతోటి దేశాన్ని మలుపు తిరిపే రోజు వచ్చేసింది. కాబట్టి మీ అందరికీ ఓటు వేసిన ముఖ్యంగా తెలిపేది ఓటు ఎవరైతే వేసిరో వారికి ముఖ్యంగా ప్రణామం చేసి చెప్తున్నాను. మన అరవింద్ అన్న గెలిపించుకున్నాము చాలా పెద్ద మెజారిటీ తోటి. అలాగే ఈ అరవింద్ అన్న ఓటు మోడీ గారికి పోతుంది కాబట్టి మోడీ గారు కూడా ఘన విజయంతో గెలిచారు కాబట్టి వారికి కూడా మేము ప్రణామం చేసుకుంటున్నాం. భారత్ మాతా కీ అత్యధిక సీట్లలో గెలుపొందడం జరిగింది. మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు 1,20,000 చిల్లర పైచీలకు మెజార్టీతో గెలుపొందడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు విజయోత్సవ ర్యాలీ బ్రహ్మాండమైన జరుపుకోవడం జరిగింది భీమ్గల్ టౌన్లో. ఈరోజు విజయోత్సవ ర్యాలీ బ్రహ్మాండంగా మొత్తం జరుపుకోవడం జరిగింది. ఈ విజయం మన మోడీ గారి యొక్క విజయం, ఈ మన అరవింద్ గారి యొక్క ఈ విజయం అని మేము దానికి ఏదైతే ధర్మం న్యాయం పార్టీ దిక్కు ప్రజలు మొగ్గు చూపించిన దానికి వారికి కృతజ్ఞతలు చెప్తూ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పటికైనా ధర్మం గెలుస్తుందని మాకు ఈ విజయోత్సవం వల్ల మాకు నిరూపకమైంది. దీన్ని మేము బ్రహ్మాండంగా సంతోషంగా మేము ఈరోజు ఆనందోత్సవ విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది. భారతదేశం మొత్తం మీద జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో కూడా 12 గాను అత్యధిక మెజారిటీతో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని మభ్యులు పెట్టినా కానీ లెక్క చేయకుండా ప్రజలు మొత్తం బీజేపీ వైపు పట్టం కట్టి 17 సీట్లలో 8 సీట్లను బీజేపీ కట్టబెట్టినందుకు తెలంగాణ యావత్ ప్రపంచానికి మొత్తం మేము బీజేపీ పార్టీ తరఫు నుంచి మేము అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు మా అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా 1,20,000 పైచీలకు ఓట్లతో గెలుపొందినందుకు మేమందరం ఈరోజు భీమ్గల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ విజయాన్ని మేము మోడీ గారికి అంకితం చేస్తున్నాము. భారత్ మాతా కీ జై.